జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశంలో ముఖ్య కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే మేము ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ యొక్క డిమాండ్లను ఈ ప్రధాన పార్టీలకు మేము ముందర ఇవ్వడం జరుగుతూ ఉంది। ఏదైతే ఆదివాసీ అమరవీరుల త్యాగ ఫలితంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క త్యాగ ఫలితంగానే ఈరోజు రిజర్వేషన్ కల్పించారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా రిజర్వేషన్ కలిగినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థులను ప్రధాన పార్టీలు ఈరోజు ఆదివాసులను కేటాయించడాన్ని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున స్వాగతిస్తూ ఉన్నాం। మేము ఈరోజు సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఏదైతే ఆదివాసీ సమాజానికి మీరు కేటాయించినటువంటి అభ్యర్థులను మీరు ప్రకటించడాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మా సుదీర్ఘమైనటువంటి సమస్యలపైన ప్రధాన పార్టీలు వారి యొక్క మేనిఫెస్టోలను మా ప్రధాన సమస్యలను వారి మేనిఫెస్టోలో పొందుపరిచిస్తేనే ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి అనేది ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసుల ఒక అస్తిత్వం కోసం పోరాటం చేసే ఒక ఉద్యమ సంస్థ కాబట్టి మేము ఆదివాసీ సమాజం తరపున తుడుందెబ్బ తరపు నుంచి ప్రధాన పార్టీలకు ఎవరైతే ఏ పార్టీ అయినా కావచ్చు ప్రధాన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మా సమస్యల పైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మేము ఈ పార్టీలకు వారి యొక్క మేనిఫెస్టో పొందపరిస్తేనే ఏ పార్టీకైనా మేము తుడుందెబ్బ తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పేసి ఏకీగర్వంగా తీర్మానం చేయడం జరిగింది। మా సుదీర్ఘమైనటువంటి ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రధాన సమస్యలు ఈ ప్రభుత్వాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలుసు కాబట్టి మా ప్రధాన సమస్య అయినటువంటి చట్టబద్ధత లేని లంబాడులను ఎస్టీ హోదా నుంచి రద్దు చేసే ప్రధాన అంశంతో సుదీర్ఘంగా మేము ఉద్యమం రాజకీయ పోరాటం ప్రజా పోరాటం న్యాయ పోరాటం మేము చేస్తున్న తరుణంలో పార్లమెంటు అభ్యర్థులు ఎవరైనా ఆదివాసులు కానీ వారి యొక్క పార్టీలో మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి అవసరం ఉంది। ఇక్కడ నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతంలో భూ బదలాయింపు చట్టం ఏజెన్సీ చట్టాలు ఏదున్నా 170 చట్టాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి రాజకీయ పార్టీలకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। దీనికి తోడుగా పంచాయతీ రాజ్ ఎక్స్టెన్షన్ యాక్టు పేసా చట్టాన్ని కూడా గ్రామ సభలకు గౌరవం వచ్చే విధంగా పేసా చట్టాన్ని కూడా వారి యొక్క మేనిఫెస్టో పొందపరచాలని చెప్పేసి మేము ఈరోజు తుడుందెబ్బ ప్రధాన నాయకులతో మేము సుదీర్ఘంగా చర్చించడం జరిగింది। కాబట్టి పేసా చట్టం 170 చట్టం ఇలా చెప్పుకుంటా పోతే ఈ ప్రధాన సమస్యల్లో ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూ సమస్య ప్రధానంగా ఉంది। ఎవరైతే పోడు భూములు సాగు చేస్తున్నారో పోడు భూములకు హక్కు పత్రాలు రాని వారికి ఈ ప్రభుత్వాలు తక్షణమే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రతి ఒక్క ఆదివాసి బిడ్డకి పోడు హక్కు పత్రాలు కల్పించాలని చెప్పేసి మేము ప్రధాన సుదీర్ఘ చర్చల్లో మేము తీసుకోవడం జరిగింది। కాబట్టి మాకు విద్య వైద్య ఆరోగ్య సమస్యలు చాలా ఆదివాసీ గూడల్లో సతమతం అవుతున్నాం కాబట్టి తక్షణమే మీ యొక్క మేనిఫెస్టోలో దీన్ని పొందుపరచాలని చెప్పేసి ప్రధాన పార్టీలకు తుడుందెబ్బ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇక్కడ చాలా యువత మా యువత చదువుకొని ఉన్నారు। గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కేటాయించిన విధానాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు కూడా ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సిని ప్రకటించాలని చెప్పేసి ఇవాళ తీసుకున్న చర్చలో భాగంగా ఈ యొక్క అంశంగా మేము చేసడం జరిగింది। ఇక్కడ ప్రధాన సమస్య ఏజెన్సీ నాన్ ఏజెన్సీ గ్రామాలు చాలా అనేకం ఉన్నా కానీ వీటికి నాన్ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలకు కూడా ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। గత సుప్రీంకోర్టులో జీవో నంబర్ 3 ఏదైతే ఉందో దీన్ని 50% తగ్గిస్తున్నట్టుగా ప్రకటన చేసిన విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం। ఏమున్నా కానీ ఇక్కడ 29 శాఖల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఆయా శాఖల్లో దానికి అనుబంధంగా ఉన్నటువంటి జీవో నంబర్ 3ను పునరుద్ధరించి అది చట్టసభల్లో అదొక చట్టంగా నామకరణం చేసి